అందరికి ఎంతమంది చేరారో 100% యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది. వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి. ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కల్పిస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్కి ఉంటామని. ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా మేము చెప్పినాం. కానీ ఏ స్కూల్కి కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు. చిన్న చిన్న పౌల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే 4 రూముల్లో 2000 మంది స్టూడెంట్స్ని ఉంచే పరిస్థితి. 4 బాత్రూమ్లు ఉంటే 2000 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క బాత్రూమ్ ఉంటే 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 25 acres క్యాంపస్ విత్ 200 crores డెవలప్మెంట్తోని మొన్ననే 58 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 25 ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి 200 crores మొన్ననే 11,500 crores మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన. ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది. తొందరలోనే నిన్న మొన్న బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది. నిన్న మన ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా ఏంది? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 29,500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడుంటే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం, బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం. రకరకాల బ్రాండింగ్ అంటే దేశ సేవలో ఉన్న దేశ రక్షణలో ఉన్న సిబ్బంది
డిఫెన్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ వాళ్ళ స్కూల్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ స్కూల్లో చదవడమే ఒక గొప్ప అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా, వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన, ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని. కరెక్ట్, వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు. మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నా. మనం కాంపీట్ చేయలేము వాళ్ళతోటి? మనకు శక్తి లేదా? మనకు విజన్ లేదా? పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయొద్దు? ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా? ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా? వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కి ఉన్న 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కన. అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బందిని నేను అడుగుతున్నా, మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి. మీకు ఏం కావాలనో గవర్నమెంట్ మీతోనుంది, మీ ముఖ్యమంత్రి మీతోనున్నాడు. మీకు నిధులు కావచ్చు, అనుమతులు కావచ్చు, ఏం కావాలన్నా కేజీ టు పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి. నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను మీకు మాటిస్తున్నా. ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూనత భావంతో బాధపడాలి? మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనుకంజ వేయాలి? ఈ సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది, అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది, అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ. కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను. అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా, ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా. ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో, ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషం అని నేను అడుగుతున్నా. అందుకే ఈ పోలీస్ స్కూల్ మన అందరి బాధ్యత. దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా, ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిండ్రు. ఈరోజు ఫార్మా అంటేనే ఈరోజు వ్యాక్సిన్లో కానీ, బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్, తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు. అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి. ముఖ్యమంత్రిగా నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి, సివి ఆనంద్ గారికి, ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి. వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా, పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా? మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా? అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి, ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక 100 కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని 100 crores మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఆ బడ్జెట్ల నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి. కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి. ఆ అనుమతులన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. యంగ్ ఇండియా అనే టైటిల్, I have not created this title. Mahatma Gandhi has created this title 1921 నుంచి 1930 వరకు, 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండు. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది. యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ని క్రియేట్ చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి.
వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి.